హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి, ఈరోజు వచ్చేసి లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఏం లడ్డు అనుకుంటారేమో, అవిసె గింజలతో కొన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తూ లడ్డు అనేది తయారు చేస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్, అలాగే కొంచెం కష్టపడితే ఎంతో రుచిగా తినే లడ్డు అనేది తయారవుతుంది. 1 కప్పు అవిసె గింజలు అనేది తీసుకున్నానండి. స్టవ్ వెలిగించి స్టవ్ మీద కడాయి పెట్టి మందంపాటి కడాయి పెట్టుకోండి, ఎందుకంటే ఇవిని ఫ్రై చేసుకోవాలన్నమాట. అవిసె గింజలు అనేది 1 కప్ తీసుకున్నాను. 1 కప్పు పచ్చివాసన పోయేంత వరకు అవిసె గింజలు అనేది ఫ్రై చేసేసుకోవాలి. ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి పక్కన పెట్టేసేసుకోవాలన్నమాట. అలాగే 1 కప్పు పల్లీలు తీసుకోవాలండి. పల్లీలు మంచి క్వాంటిటీ చూసి తీసుకోండి. లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇంకొక కప్పు 1 కప్పు వచ్చేసి పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు కానంతే పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. బెల్లం వచ్చేసి నేను 2 కప్పులు తీసుకుంటున్నానండి. పచ్చివాసన పోయిన పెసరపప్పు పక్కన ప్లేట్లో పెట్టేసుకోండి. అలాగే ఓట్స్ తీసుకున్నానండి 1 కప్పు. ఓట్స్ కానీ పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఒక ప్లేట్లోకి పక్కన తీసి చల్లార్చుకోవాలన్నమాట. పల్లీలకు పొట్టు అయితే తీయట్లేదు నేనండి, ఎందుకంటే పొట్టుతో పాటు మిక్సీ పట్టేస్తాను. ఒక 4 యాలక్కాయలు వేసేసుకున్నాను టేస్ట్ కోసం. ఈ మిశ్రమాన్ని అంతా మిక్సీ పట్టేసుకొని ఒక చిన్న ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను అన్నమాట. 2 కప్పులు బెల్లం తీసుకున్నాను అన్నాను కదండి. 2 కప్పుల బెల్లం చిన్న చిన్న ముక్కలుగా కొట్టేసి మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం పిండి కలుపుతూ మిక్సీ పట్టేసుకొని పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి. బెల్లం పడగానే పిండి కలర్ అనేది మారిపోతుందన్నమాట. ఇదంతా మనం హ్యాండ్తో కానీ కలుపుకోవచ్చు. హ్యాండ్తో కలుపుకుంటూ లడ్డు మిశ్రమం అనేది బాగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి ఎంత కావాలో మనకి అంత చూసుకొని పోసుకోండి. మా ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు, సో నెయ్యి కొంచెం తక్కువగానే వేసి చేశానన్నమాట. ఎందుకంటే దగ్గు వస్తుంది కదా అనేసి కొంచెం తగ్గట్టుగా కలుపుకుంటూ లడ్డు అనేది చుట్టుకున్నానండి. పల్లీలు అలాగే ఇవన్నీ అన్నీ పడినాయి కదా, లడ్డు చుట్టడానికి కూడా ఈజీగానే వస్తుంది. క్రాక్స్ లేకోకుండా చిన్న చిన్న లడ్డూలు అనేవి చుట్టేసుకోండి. రోజుకొకటి తినడానికి ఈజీగా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా కదా. ఇలాంటి లడ్డూల్లో రోజు ఒకటి తింటే చాలా మంచిదండి, పిల్లలకు కూడా పెట్టచ్చు. క్రాక్స్ లేకుండా చిన్న చిన్న లడ్డూలుగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. లడ్డూలన్నీ ఇలా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, చూడడానికి నోరూరుతుంది కదా. అన్నీ వేస్ట్ చేశాం కదా, అందులో పెసరపప్పు వేసాను. నోటికి తగులుతూ చాలా బాగుందండి, చాలా హెల్తీగా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ అనేది పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. బాయ్.